ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మరొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చాను. అయితే టిఫిన్ అయితే ఇంకా బొరుగుల ఉప్మా అయితే చేశానండి. ఇంకా మార్నింగ్ అయితే 6కి లేచారనమాట. పనులు అయితే తొందరగా కంప్లీట్ అవుతాయని చెప్పి అంటే వంట మొత్తం చేసేసరికి 7:30 అవుతుందండి. ఇంక ఇక్కడైతే క్యాబేజీ ఫ్రై అయితే చేశారనమాట. క్యాబేజీ ఫ్రై చేసి పక్కన రైస్ అయితే పెట్టాను. ఇంకా మా పాప హస్బెండ్ అయితే పడుకొని ఉన్నారనమాట. ఇక్కడ ఇష్క కాడ చూడండి ఫ్రెండ్స్, గోల గోల చేస్తుంది, వాయిస్ ఓవర్ ఇవ్వకుండా. మాట్లాడతావా చెప్పు. ఇక్కడైతే ఇంకా రైస్ అయితే పెట్టాను అనమాట. ఇంకా రైస్ ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి 7:30 అవుతుందన్నమాట. ఇంకా నా డైలీ రొటీన్ అయితే ఇంక ఇలా ఉంటుందండి. ఇంకా డైలీ ఇంకా ఇక్కడైతే ఇంకా నైట్ అనమాట. ముందు రోజు నైట్ అండి. ఇంకా నిన్నటి వీడియో అంటే నిన్న నైటే అనమాట. ఈరోజు మార్నింగ్ ఏమో టిఫిన్ అయితే పెట్టాను అనమాట. ఇక్కడైతే గిన్నెలు పాప పడుకుందండి. ఈలోపు అయితే పనులన్నీ చేసుకుందామని చెప్పి ఇంకా చాలా గిన్నెలు ఉన్నాయి అనమాట ఈరోజు అయితే. అందుకని గిన్నెలు అయితే ఫాస్ట్ వచ్చి కడిగేస్తున్నానండి. ఇంకా అంట్లుంటే మాత్రం భలే చిరాకు వస్తుందండి. అంట్లు కంప్లీట్ అవుతేనే ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇంకా బట్టలన్నీ అయితే వాషింగ్ మిషన్లో అయితే వేసానండి. డైలీ వేస్తూనే ఉన్నానమాట. ఇంకా అంతకుముందు అయితే ఇంకా నేను మా హస్బెండ్ ఉన్నప్పుడైతే అంత ఎక్కువ ఉండేవేం కాదు. ఇప్పుడైతే ఇంకెక్కువ ఉంటున్నాయి అనమాట. డైలీ పాప కూడా ఉంది కాబట్టి ఇంకా బట్టలన్నీ ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడైతే గిన్నెలు అయితే కడిగేస్తున్నాను. టైం వచ్చేసి 11 అయిందండి. 11 నుంచి 11:30 దాకా చేశాను అనమాట. మా అంటే గ్యాప్లో ఇక్కడైతే గిన్నెలు అయితే కడిగేస్తున్నానండి. ఇంక వంట మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా సరేలే గిన్నెలు కడుగుదాము, టైం ఉందని చెప్పి ఇంకా పాప పడుకుంది కదా, ఊరికే డిస్టర్బెన్స్ చేయడం ఎందుకని గిన్నెలు అయితే కడిగేసాను. ఇంకా హాలు, కిచెన్ ఇవన్నీ అయితే ఊడ్చేసానండి. నిజంగా పని ఉంటే మాత్రం అస్సలు నిద్ర పడదా, కల్లో కూడా పని గుర్తొస్తుంటుందండి నాకైతే మాత్రం. ఇంకా అంట్లు కడిగేసుకుంటే ప్రశాంతంగా ఉంటుందండి. మాకైతే బొద్దింకలు ఉన్నాయి. బొద్దింకలతో పెద్ద తలనొప్పి అయిపోయిందండి. మొన్న అయితే నేను మార్క్ జెల్ అని ఒకటి ఉందండి, అది పెట్టాను, కానీ దానికి ఏంది అస్సలు పోవట్లేదు అనమాట. చూడాలి. ఇంకా ఇక్కడైతే లేదు, ఇకైతే అసలు నిద్రే సరిపోవట్లేదండి. ఇంకా మార్నింగ్ 6కి లేస్తున్నానా. ఇంకా పాపను అయితే 8కే లేపుతాను. 8కి లేపి స్నానం చేపించి ఫస్ట్ నేను రెడీ అవుతానండి. ఇంకా రెడీ అయిన తర్వాత పాపని మా హస్బెండ్ అయితే లేపుతానమాట. ఇంకా మా పాపకు కూడా స్నానం చేపించేసి మేమైతే 8:35కి అయితే స్టార్ట్ అవుతామండి. దగ్గర అనమాట, ఒక 10 మినిట్స్ టైం పడుతుందండి. 8:50 కల్లా స్కూల్లో ఉండాలి. అందుకని చెప్పి 6కే లేస్తున్నానండి. గిన్నెలు ఇంక ఇవన్నీ కడిగేసిన తర్వాత అసలు టైం అయితే సరిపోవట్లేదండి. ఇంక ఈవినింగ్ అయితే ఇంకా 4 అవుతుందన్నమాట మేము వచ్చేసరికి. 4కి వచ్చాక ఇంకా పాప అయితే ఇంక ఏడుస్తుంటుందండి. ఆ టైంలో స్కూల్లో ఏంటంటే సరిగ్గా పడుకోదు, ఏడుస్తుంటుంది నిద్ర సరిపోక. అంటే పిల్లలు గోల్ చేస్తుంటారు కదండి. అందుకే ఇంకా 4కి వచ్చిన తర్వాత మళ్ళీ పడుకోవాలండి. నేనైతే ఇంకా ఆ టైంలో కొంచెం పడుకుంటున్నాను, నిద్ర సరిపోవట్లేదు అని చెప్పి కాసేపు అయితే సెల్ చూస్తానండి. ఇంకా నైట్ అయితే ఇంకా నైట్ అంటే మార్నింగ్ చేసిన కర్రీనే ఉంటుందండి. ఇంకా నైట్ అయితే గిన్నెలు అవి కడిగి ఇంకా టీ తాగడము, పాపకు స్నానం చేసేసరికి 7 అలా అవుతుందండి. ఇంకా బయటికి తీసుకెళ్తాను పాపనైతే. ఇంకా మా వారు అయితే బయటికి తీసుకెళ్తారనమాట. ఇంకా నేనైతే ఇంకా నా పనులు ఏమన్నా ఉంటే చేసుకుంటానండి. ఇంకా ఒక్కోసారి అయితే 1 డే కూడా పడుతుందండి. ఒక్కోసారి ఊడవలనమాట. ఇంకా టైం సరిపోదని చెప్పి ఈలోపు బట్ట కూడా ఆరేసానండి. టైం అందరు పడుకున్నారనమాట. ఈ టైంలో నేనైతే పని అయితే చేసుకుంటానండి. బట్ట కూడా అక్కడ ఆరేసాను అనమాట. బయట బాల్కనీ ఉంటుందండి, బాల్కనీలో కూడా ఆరేస్తాను. ఇక్కడ లోపల వరండాలు కూడా ఆరేస్తానండి. ఇక్కడ ఇంకా చూసారా, గిన్నెలు అయితే ఉంటే కడిగేస్తే ఉదయానికల్లా బాగుంటుందని చెప్పి ఇంకా గోంగూర అంటే రేపు బోటి గోంగూర ఉంది, గోంగూర చేద్దామని చెప్పి నేనైతే క్యాబేజీ అయితే చేశానండి. అదైతే చూపించలేదు. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇంకా బొరుగుల ఉప్మా అయితే చేశానమాట. ఇంక ఇలా ఉంటుందండి నా డైలీ లైఫ్ స్టైల్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇంక ఈ మధ్య అయితే అస్సలు కుదరట్లేదండి, వీడియోస్ పెట్టడానికి అస్సలు సెట్ అవ్వట్లేదు అనమాట టైము. అందుకని చెప్పి పెట్టలేదండి. ఇప్పుడు గ్యాస్ కౌంటర్ కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. కడగక చాలా ఒక 2 months అవుతుందన్నమాట. అస్సలు టైం అనేది అసలు కుదరట్లేదు. ఇంకా నెక్స్ట్ అయితే గ్యాస్ అయితే క్లీన్ చేస్తున్నాను, స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. ఇంక ఈ పొయ్యిలు ఇవన్నీ అయితే బాగా మాడిపోయాయి. మా బర్నర్లు ఏమైందో తెలియదు కానీ కొంచెం పెద్ద మంట వస్తుందండి. అందుకని చెప్పి ఇంక నిదానంగా చేసుకుందాంలే, పాప పడుకుంది కదా అని చెప్పి ఇంకా మనశ్శాంతే ఉండదండి పని చేసుకోకపోతే మాత్రం. అసలు నిజంగా పని మనిషిని అయితే పెట్టుకోవాలనిపిస్తుంది ఒక్కోసారి అయితే నాకు. సర్లే ఇద్దరమే కదా, ఇంక ఎప్పుడు ఊరు వెళ్తుంటాము, ఇంకా మధ్య మధ్యలో వెళ్తుంటాము, వీళ్ళు సెలవులు పెడతారు, అందుకని చెప్పి
పెట్టుకోవట్లేదండి. ఇంకా అంటే వాళ్ళు మార్నింగ్ వస్తామంటారు, మాకేమో ఈవినింగ్ అయితే కావాలి. ఇంక ఇవన్నీ అయితే కడిగేసుకుంటే కూడా స్టవ్ బాగా నీట్గా ఉంటుందండి. ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా ఏంటంటే ఇంక యూట్యూబ్ చేయాలంటే మాత్రం మామూలు విషయం కాదండి, కానీ తప్పదు, ఇంట్రెస్ట్ అనమాట. ఏదో ఒక రోజు రీచ్ అవ్వకపోతాము, సక్సెస్ అవ్వకపోతామని ఇంక అంతేనండి. ఇంకా నెక్స్ట్ అయితే 8000 అవర్స్ అంట, 4000 అవర్స్కే నానా కష్టాలు పడుతున్నాము. నెక్స్ట్ అయితే 8000 అవర్స్ అంట. చూద్దాము. మనమైతే కష్టపడాలండి. మనం కష్టపడి మన పని మనం చేసుకుంటే ఏదో ఒక రోజు అయితే సక్సెస్ అవుతామనే ఆశ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూసారు స్టవ్ అయితే ఇప్పటిది కాదండి. స్టవ్ అయితే ఫస్ట్ తెచ్చుకున్నారంట ఇంకా మా వాళ్ళు అయితే. ఇంక అప్పటి నుంచి ఇంక ఇదే ఫస్ట్ స్టవ్ ఇదేనంట. ఇంకే స్టవ్ అయితే మార్చలేదండి. ఇంకా నేనైతే కొంచెం సోప్ వేసి అప్పటికి మట్టి పోలేదండి. ఇంకా ఆమె ఏడుస్తుందని చెప్పేసి మధ్యలో పరిగెత్తాను అనమాట. ఇంక ఇలా ఉంటుందండి నా డైలీ లైఫ్ స్టైల్ అయితే. ఇంకా ఫ్రెండ్స్ మన ఛానల్ ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి. వీడియోస్ నచ్చుతున్నాయా లేదనేది. ఇప్పటి నుంచి అయితే డైలీ పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి. ఇంక అప్పుడప్పుడు డైలీ పెట్టాలంటే అసలు కుదరదండి. డైలీ వీడియో షూట్ చేయడం మాత్రం మామూలు విషయం కాదనమాట. ఒక్కోసారి నాకు గుర్తుండదండి. ఒకసారి గుర్తున్నప్పుడైతే షూట్ చేస్తాను, ఇంకా ఒక్కోసారి మర్చిపోతుంటాను అనమాట. ఇంక ఇలా ఉంటుందండి. ఈ స్టవ్ కూడా కడిగేస్తే ఇంకా మార్నింగ్ అయితే గోంగూర కూడా ఒలిచిపెట్టాను, కానీ గోంగూర అయితే చేయలేదండి. మామూలుగా క్యాబేజ్ చేశాను అనమాట. ఇంకా బాక్స్ అన్నీ సర్దుకోవాలండి. బాక్స్ అన్నీ సర్దుకొని పాపకి రాగి జావ, మధ్యాహ్నం అయితే పెరుగన్నం పెడతాను అనమాట. నైట్ అయితే పెసరపప్పు, కొంచెం క్యారెట్, బీట్రూట్ అలా కూరగాయలతో కిచిడి అయితే పెడతానమాట. ఇక్కడైతే కడిగేద్దాంలే అని చెప్పి స్టవ్ కడుగుతున్నానండి. ఇంక ఈ లోపు అయితే ఇంకా పాప అయితే లేచిందనమాట. ఇంకేం చేస్తామంటే ఇంకా ఆపేసి వెళ్ళానండి. కొంచెం కసువు కూడా ఉందనమాట. ఇంకా అవి కూడా ఊడ్చుకోవాలండి. ఊడ్చేసా, ఇంకా చెత్త కూడా పడేసాను అనమాట. ఎందుకంటే ఒక 2 డేస్కే అంటే వాసన వస్తుందండి 2-3 రోజులు అయితే. ఇంకా అందుకని అందరు పడుకున్నాక తీసుకెళ్ళి పడేసి వచ్చాను. ఇంకా మా వారు పడుకున్నారు కదా అని చెప్పి నేనైతే పడేసి వచ్చాను అనమాట. చెత్త పడేసి వచ్చానండి. ఇక్కడైతే ఇంకా సింక్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లు అయితే పెట్టానండి. మిక్సీ ఇవన్నీ అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట. ఒక రోజు అయితే క్లీనింగ్ వీడియో అయితే నేను చేస్తానండి. కిచెన్ క్లీనింగ్ అయితే చెయ్యాలి, మొత్తం సర్దాలండి. చాలా పని ఉందన్నమాట. నేనైతే ఇంకా డెలివరీ వచ్చాక ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుండి అసలు నేనేం